కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఓకే సార్, అనూహ్యంగా మొన్నటి వరకు ప్రతిపక్షాలుగా ఉన్న మీరు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు సజావుగా జరగవేమో అన్న ఒక భయాన్ని వ్యక్తం చేసేవారు. నేను చెప్పను సజావుగా ఓకే, కొన్ని సందర్భాల్లో అంటే నేను కోరుకున్నాను. నేనేమంటే లెవెల్ నేను అధికారులకు ఏం చెప్పానంటే యూ ప్లే మీ న్యూట్రాలిటీ మెయింటైన్ చేయండి. ఓకే, ఐఎమ్ వెరీ ఫర్మ్ అన్ దట్. నీ న్యూట్రాలిటీ మీరు మెయింటైన్ చేసి తీరాలి, వేరే దారి లేదు మీకు. ఓకే, నువ్వు కూర్చోబెట్టి మీరు కూర్చోబెట్టి మీకు కన్వీనియంట్గా మేము పాలకపక్షం వహిస్తామంటే ఓకే, మీరు మిగతా పరిస్థితుల్లో మీరు పక్షం వహిస్తారంటే నాకు ఓకే, తప్పదు, కొన్నిసార్లు భరించాలి. కానీ ఎన్నికల సమయంలో మటుకు న్యూట్రాలిటీ వహించాల్సింది. దాంట్లో ఎందుకంటే నేను ఆల్రెడీ స్థానిక పంచాయతీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఎలా బిహేవ్ చేస్తారో మేము చూసాం. ఎంపీటీసీ అసలు తెలుగుదేశం పార్టీకి నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదు. జనసేన ఆ రోజు కాస్త కోసం నిలిచిపోరాడు. ఎందుకంటే మన దగ్గర పోరాటం చేయగలిగే శక్తి వాళ్ళకి మనం ఏంటంటే దూకేగలం. తెలుగుదేశంకి అనుభవం ఉంది కాబట్టి దాని పర్యవసానాలు తెలుసు. నాకేముంటుంది, మన కులం తాడు పెట్టి తెలుసుకుందాం ఉంటుంది. సో వాళ్ళ వ్యూహం వేరు, మన ఆలోచన విధానం. కానీ విచిత్రంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడుతున్నారు, ఎన్నికలు సజావుగా జరగవేమో అనిపిస్తుందని గద్గద స్వరంతో మొన్న మాట్లాడారు. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు. అంటే నువ్వు చేస్తేనేమో అన్ని రూల్ కరెక్ట్గా ఉన్నట్ట. నువ్వు పోలీసులు నన్నే భయపెట్టి నువ్వు బోర్డర్లో నడిపించలేదు. నీకెందుకు భయం అసలు? అందరినీ బెదిరించేవాడు నువ్వు భయపడతానంటావేంటి? అది నేను భయం అనుకోవట్లా. హీస్ క్రియేటింగ్ అ డ్రామా, అంతే. డ్రామే బాస్ ఇది. అంటే ఓటమి భయంతో ఒకవేళ ఓడిపోతే ఏదో ఒక కాజ్ కావాలి కాబట్టి చెప్పాడని భావించవచ్చు. అతను కాజ్ చెప్పినా చెప్పకపోయినా ఓడిపోతాడండి. ఎందుకంటే దేనికి ఓడిపోతారో చెప్తాను. జనాలు విసిగిపోతారు. ఎప్పుడు కూడా బేసిక్ హ్యూమన్ రైట్ వైలేషన్ జరిగిన ప్రతి ప్రభుత్వాన్ని భయపెట్టిన ప్రతినిధులను ఏమంటారు, ప్రత్యర్థి పార్టీలను భయపెట్టిన ప్రతిదీ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి ఎలాంటి ప్రభుత్వం అయినా సరే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. అది 10, 5, 25, 30 అనేది ప్రపంచ నియంత్రణలు కూలిపోయారు వీళ్ళందరూ.